పెద్ద సైడ్ సైడ్ మహానిర్ణయం కేవలం మండి రామ్ ప్రసాద్ రెడ్డి గారి వల్లే ఇది జరిగిందని చెప్పడంలో నిర్వివాదాంశం. జిల్లా ప్రధాన కేంద్రంగా అన్ని హంగులు కలిగి ఉన్నామని విన్నవించి మనకు صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم بسم الله الرحمن الرحيم. చెప్పడం జరిగింది. ఈయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి మంత్రులతో మాట్లాడి చేశాడని అనుకుంటారు. అది తప్పు. ఏదైతే మన ప్రాంతానికి అర్హత ఉందో ఆ అర్హతను మనం నిరూపించాం కాబట్టి ఈ రోజు రాయచోటి కేంద్రంగా ఉండడం జరిగిందని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అలాగే చెప్తున్నాం, మన రాయచోట్లో ఎక్కడ లేని విధంగా నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది. ఈ ప్రభుత్వం అయిన తర్వాతే ఏదైతే కడప నుంచి రాయచోటికి 45 కిలోమీటర్లు ఉందో ఆ 45 కిలోమీటర్లు గోల్ చెరువు దగ్గర సుమారుగా 1890 కోట్ల రూపాయలతో డబుల్ లైన్ టన్నల్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ టన్నల్ యొక్క ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత అది కూడా 4 లైన్లు ఏదైతే సౌకర్యం కల్పించాలో అది కూడా ఏర్పాటు చేసేదానికి సిద్ధంగా ఉన్నది. అలాగే కడప రాయచోటి మదనపల్లి రాయచోటి పీలేరు ఈ 4 రోడ్లు కూడా ఈ 3 సంవత్సరాల్లోనే 4 లైన్లు చేసుకునే విధంగా ఈ రోజు ఎన్హెచ్ అధికారుల దగ్గర సంప్రదించడం జరిగింది. ఇవి కూడా 3 సంవత్సరాల్లో పూర్తి చేసుకుంటాం. ఇలాగ చెప్పుకుంటూ పోతే రాయచోటికి అర్హతలు ఉన్నాయి. రాయచోటి పట్టణానికి అభివృద్ధి చేసుకునే దానికి ఒక అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు మనకి ఈ అవకాశాన్ని పైనున్న పెద్దలైతేనే ఆ దేవుని సహకారంతో ఇక్కడ నిలుపుకునే దానికి ఒక అవకాశం వచ్చిందని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. అలాగే ఇక్కడికి రాయచోటికి చెందిన చాలా మంది సోదరులు అందరూ ఉన్నారు. వ్యాపారస్తులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఓనర్స్ ఉన్నారు, టీచర్లు ఉన్నారు, ఇందరు ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలా. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో రేపు మన బిడ్డల యొక్క భవిష్యత్తు మనకు ముఖ్యం. రాయచోట్లో నేను ఎప్పుడు చెప్పేవాడిని, మా రాయచోట్లో సుమారుగా 20-30 వేల మంది బయట దేశాల్లో పోయి పొట్టకూటి కోసం అరబ్ దేశాల్లో జీవనోపాధి కోసం పోయేవాళ్ళు. ఈ రోజు నిన్న సాయి కాలేజీలో మేము జాబ్ మేళా ఏర్పాటు చేస్తే సుమారు 600 మంది విద్యార్థులు అక్కడికి రావడం, ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించుకునేదానికి కూడా అవకాశాలు వచ్చాయి. ఇక్కడ సంస్థలు వస్తాయి. రేపు రాబోయే కాలంలో ఇక్కడ మన బిడ్డలకు మంచి అవకాశాలు వస్తాయి కాబట్టి మనం అభివృద్ధి పదంలో నడిపించుకునేదానికి మనకి ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉంటుందని నేను మీ అందరి ముందర ప్రామిస్ చేస్తున్నా. అలాగే ముఖ్యంగా మన రాయచోటి ప్రాంతంలో ఈ యొక్క ప్రాంతం నుంచి వెళ్ళిపోతే ఏం జరుగుతుందని చాలా మంది బాధపడేవాళ్ళు. చాలా మంది మన ప్రాంతంలో రియల్ ఎస్టేట్ చేసుకొని జీవనోపాధం సాధించేవాళ్ళు. అలాంటి వాళ్లకు నేను ఒకటే చెప్తున్నా, నేను ఎమ్మెల్యే అయిన రోజు నుంచి మీకు ఎప్పుడూ చెప్పేవాడిని, అయ్యా ఎవరు మన దగ్గర నుంచి ఇది దూరం చేయలేరు, మీకు రాయచోటి కేంద్రానికి కొనసాగింపు జరుగుతుందని చెప్పాం. ఆ మాట నిలబడింది. తప్పకుండా మన ప్రాంతం అభివృద్ధి చెందినప్పుడు ఇక్కడ అన్ని సమస్యలు వస్తాయి. దానికి నేను ప్రతి ఒక్క రోజు మీటింగులో చెప్పేవాడిని. ఇప్పుడు మన ప్రాంతంలో
సుత్తవాళ్ళపల్లి రోడ్డు ఏదైతే ఉందో సుత్తవాళ్ళపల్లి రోడ్లో నిన్నే 3 ఎకరాలు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం కేటాయించడం జరిగింది. అక్కడే ఒక ఇండోర్ స్టేడియం, దాంట్లో స్విమ్మింగ్ పూల్ అన్ని కలుపుకొని 10 కోట్ల రూపాయలతో మనం ఇక్కడ నిర్మాణ పనులు చేయించడానికి తీసుకుంటున్నాం. అలాగే రాయచోటికి సంబంధించి జ్యుడిషియల్ కి సంబంధించి ఏదైతే కోర్టు యొక్క సముదాయాల కోసం ఇక్కడే భూమి కేటాయించడం జరిగింది. అది కూడా అతి త్వరలోనే ఆ కోర్టు కాంప్లెక్స్ పనులు కూడా ప్రారంభిస్తాం. ఎప్పటి నుంచో మా తండ్రి గారి హయాం నుంచి ఇక్కడున్న ఆర్టీసీ బస్ స్టాండ్ ఏదైతే ఉందో ఆ బస్ స్టాండ్ 2వ బస్ స్టాండ్ కూడా మదనపల్లి రోడ్ లో ఏర్పాటు చేసేదానికి అతి త్వరలోనే చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఈ రోజు మంది జిల్లా కేంద్రం అయింది. జిల్లా కేంద్రంలో ఏ విధమైన హంగులు ఉండాలి, జిల్లా కేంద్రంలో ఏ విధం ముందుగా కడప ఉండింది, చిత్తూరు ఉండింది, అలాంటి పాత జిల్లా కేంద్రాల్లో ఏ విధమైన వ్యవస్థలు ఉండాలి, అధికారిక సముదాయాలు ఉండాలి, అలాంటివన్నీ రాయచోటిలో ఏర్పాటు చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నాం. అతి త్వరలోనే కలెక్టరేట్ కాంప్లెక్స్ గవర్నమెంట్ కి సంబంధించి 13 ఎకరాల్లో సుమారుగా 400 కోట్ల రూపాయలతో ఎస్పీ బంగ్లా, కలెక్టర్ బంగ్లా, కలెక్టరేట్, అలాగే గవర్నమెంట్ కి సంబంధించిన అన్ని సముదాయాలు ఏర్పాటు చేసేదానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే నిన్నే జైలు శాఖ వారితో మాట్లాడడం జరిగింది. ఏదైతే మన పీలేరు రోడ్ లో ఆల్రెడీ మనకు యునానిమి కాలేజ్ ఒకటి రావడం జరిగింది. అక్కడ 5 ఎకరాలు కాలేజ్ కోసం కేటాయిస్తే దానికి ఆనుకొని 5 ఎకరాలు జిల్లా జైలు సముదాయానికి కూడా అతి త్వరలోనే శంకుస్థాపన చేయడం జరుగుతుందని మీ అందరి ముందర నేను తెలియజేసుకుంటున్నా. ఇలాగా చెప్పుకుంటూ పోతే రాయచోటి అనేది ఎప్పటికీ ఇలానే ఉండాలి. రాయచోటి ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వం కూడా మనల్ని ఆశీర్వదించింది. ఈ యొక్క ప్రభుత్వం మంచి ప్రభుత్వం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపడుతున్నాం. మనందరికీ తెలుసు ఈ ప్రభుత్వంలో జరిగిన మేలు ఏ ప్రభుత్వంలో జరగలేదు. నేను ప్రతి మీటింగ్ లో చెప్తా వస్తున్నా, మనకు తల్లిదండ్రులు మన అవ్వాతాతలు ఆస్తి ఇచ్చారో ఇవ్వలేదు, కానీ ఈ రోజు ప్రభుత్వాలు మనం ఎంతో ఆదుకుంటున్నాయి. మనం పొద్దున్న 6 గంటలకు లేస్తే రాత్రి 10 గంటలకు పడుకునే వరకు ప్రభుత్వానికి సంబంధించిన ఏదో ఒక మేలు మన కుటుంబాలకు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగం చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. ఈ రోజు ప్రభుత్వాలు ఉచిత బియ్యం ఇస్తున్నాయి, ఫ్రీ బస్ ఇస్తున్నారు, అన్నదాత సుఖీభవ వస్తా ఉంది, తల్లికి వందనం ఇస్తా ఉన్నారు, ఉచిత ఇస్తా ఉన్నారు. ఏదైతే రైతుల కోసం డ్రిప్ ఇరిగేషన్ లో 90% సబ్సిడీ ఇస్తున్నారు. చెప్పుకుంటూ పోతే కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించిన సుమారుగా 150 స్కీములు ఈ రోజు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వం కింద అందరికి అందుతా ఉన్నాయి. ఇవి మనం గమనించాలా. ప్రభుత్వాలు ఏదైతే మన కోసం పనిచేస్తాయో అవి మనం గమనించాలా. ఈ రోజు నిష్పక్షపాతంగా నిజాయితీతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనకి అవకాశం కల్పించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. రాబోయే కాలంలో రాయచోటి పట్టణాన్ని నూతనంగా ఏ విధంగా అయితే అన్ని జిల్లా కేంద్రాలు గతంలో పాత జిల్లా కేంద్రాల్లో ఏ పరమైన చర్యలు తీసుకున్నామో, అక్కడ ఏ ఇన్స్టిట్యూట్స్ వచ్చాయో, అక్కడ ఏ భవన సంప్రదాయాలు వచ్చాయో, ఏ ఇండస్ట్రీస్ వచ్చాయో, అదే విధంగా ఎక్కడ రాజీ పడిన విధంగా ఇక్కడ అభివృద్ధి చేసుకున్నాం. అలాగే గత నెల ముందు ఏదైతే సిబ్బాయిల దగ్గర మనం ఏపీఐసికి సంబంధించిన SEZ విషయంలో ఆ రోజు అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. అతి త్వరలోనే అక్కడ MSc, MSME టెక్ పార్కుల్లో చిన్న చిన్న ఇండస్ట్రియలిస్టుకి ఇక్కడ ప్రాంతంలో జరిగే వారికి అక్కడ భూ కేటాయింపులు ఇస్తామని చెప్పాం. అవి కూడా అతి త్వరలోనే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడికి ఎవరైనా వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడతామంటున్నారు. ఈ రోజు మనకు నీటి సౌకర్యం, భూమి సౌకర్యం 2 ఉన్నాయి కాబట్టి తప్పకుండా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా మనకు ఒక సువర్ణ అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని మీ ద్వారా నా భుజాన్ని పైన వేసుకొని రేపు వచ్చే కాలంలో రాయచోటి ఇంకా ముందుకు తీసుకొని పోతానని మీ అందరి ముందు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన వేదిక పైన జేఏసీ పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంత్రి గారికి సన్మానం చేసే వాళ్ళందరూ ఒక్కసారి కాకుండా ఒకరి తర్వాత ఒకరు రావాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా భోజనాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు వచ్చేసినటువంటి గెస్టులందరూ కూడా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.